అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఈ దినము మనకిచ్చినటువంటి వాక్య భాగము మొదటి అంశము, తర్వాత చివరి అంశము, 2 లైన్లు మాత్రమే మనకిచ్చాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అనేటువంటిది మొదటి మాట. తర్వాత ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఈ 2 మాటలు మనకు ప్రాముఖ్యంగా ఈ దినం మన క్యాలెండర్లో కనబడుతూ ఉంటున్నాయన్నమాట. అయితే ఇక్కడ మనం మొదటి అంశాన్ని గమనించినట్లయితే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటే దేవుడు ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ రాస్తూ వచ్చారనమాట. అయితే ఆమె ఏం చేసింది, ఆమె ఏం చేసి ప్రతిఫలం పొందింది అనేది మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే మనమందరము ఎరుగుదాం అనమాట. రూత్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె చేసినటువంటి తీర్మానము, ఆమె అత్తను ఆమె హత్తుకొని ఉండేటువంటి అనుభవము, ఇవన్నీ మనము ఎరిగినటువంటి వారమే. ఈ దినాల్లో దేవుని వాక్యం తెలియనటువంటి వారు ఎవరునూ లేరనమాట. అందరికీ దేవుని వాక్యము ఎక్కువగా తెలిసినటువంటి పరిస్థితిలో ఉంటున్నది. ఎందుకంటే యూట్యూబ్లో అయితేనేమి ప్రతి చోట కూడా ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాక్యం అనేది అందరికీ సమృద్ధిగా ఎక్కడైనా దొరుకుతూనే ఉన్నదనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం కావాలంటే చర్చికే వెళ్ళాల్సిన అవసరము లేదు. ఎక్కడైతే ఎక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడైనా మనము మన మొబైల్ ముందర పెట్టుకొని వాక్యాన్ని, ఏ వాక్యం కావాలంటే ఆ వాక్యాన్ని మనము చూసుకొని వినవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు వాక్యం వినటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు, కానీ దేవుని వాక్యంలో ఒక మాట మొన్నటి దినాన్ని చూస్తూ వచ్చాము. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడరంట, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను నీతిమంతులుగా తీర్చబడాలంటే, అంటే మనం చేసిన దానికి మనం ప్రతిఫలం పొందాలంటే దేవుడు మనల్ని మెచ్చుకునేవారుగా ఉండాలన్నమాట. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే మనము చేసేటువంటి వారంగా ఉండాలన్నమాట. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె చేసిన తీర్మానం ఏమిటి అనేది మనము వాక్యంని చూసుకున్నట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ యొక్క మాటను చూడవచ్చు అనమాట. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటు నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈమె మాట్లాడినటువంటి ఈ మాటలన్నిటిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం ఏంటంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె యొక్క స్థలం అంత ప్రాముఖ్యమైనది కాదు, కానీ నయోమి అంత ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆమె నివసించేటువంటి స్థలం అయితేనేమి, ఆమె నివసించేటువంటి ఊరైతేనేమి, ఆమె ఉండేటువంటి ఇల్లు అయితేనేమి, ఆమెకున్నటువంటి ఆస్తిపాస్తులు అయితేనేమి, ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ చెప్పబడటం లేదు. కానీ ఈమె చేసుకున్నటువంటి ఈ తీర్మానంలో ఈ యొక్క వచనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ యెహోవా దేవుణ్ణి గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తను గుర్తెరిగినట్లుగా మనం చూడవచ్చు అనమాట. మోయాబీయురాలు రూత్ ఎవరు? మోయాబీయురాలు అంటే ఇజ్రాయేల్ జనాంగానికి ఆమె దూరస్తురాలన్నమాట. ఇజ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అయితే ఆమె తీర్మానం ఎలా ఉండాలి? ఆమె మోయాబీయురాలు కదా. మోయాబు దేశంలో ఆమెకున్నటువంటి దేవతలు, దేవుళ్ళైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ఆమె నీ దేవుడు, ఆ దేవుళ్ళను ఆమె దేవుళ్ళుగా ఎంచటం లేదు. కానీ ఎవరినైతే నయోమి నమ్ముతున్నదో, ఎవరి దేవుడైతే నయోమి దేవుడో ఆ దేవుణ్ణి ఆమె గుర్తిరిగినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అయితే నీ జనమే నా జనం అంటే దేవుని బిడ్డలైనటువంటి వారే ఆమె బిడ్డలుగా ఆమె చెప్తూ ఉన్నది. తర్వాత దేవుడే ఎవరైనైతే నయోమి నమ్ముతుందో ఆ దేవుణ్ణే నేను
నమ్ముతాను, ఆయనే నా దేవుడు, ఇంకా నాకెవరు వేరే దేవుళ్ళు లేరు అనేటువంటి దృఢమైనటువంటి ఆమె తీర్మానమును బట్టి ఆమె చేసినటువంటి దానికి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో ఈ తీర్మానం మనము కలిగి ఉంటున్నామా అనేది నేడు మనల్ని ప్రశ్నించుకోవలసినటువంటి సమయం అన్నమాట. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాట మనం పలికినంతనే సామాన్యమైనటువంటి సులువైనటువంటి మాట కాదు. ఎందుకంటే అది మన అనుభవంలో ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వారే నీ బిడ్డలుగా నీ జనంగా ఉంటున్నారా, లేకపోతే అందరూ నీ జనంగా ఉంటున్నారా? నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీవు నివసించేటువంటి, నీవు పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి వారు, వారందరూ నీ జనంగా ఉంటూ ఉన్నారా అనేది నీవు ప్రశ్నించుకోవాలి. అయితే దేవుడు కోరేది అటువంటి తీర్మానం కాదు. నీలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేలును దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నట్లుగా నిన్ను నన్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన యొక్క జనాంగంగా, తన యొక్క సొత్తుగా, తన విలువ పెట్టి మనల్ని కొన్నటువంటి దేవుని మనం మర్చిపోయినటువంటి వారం. మనము ఏ జనమును కోరుకుంటూ ఉన్నాము? ఈ లోకంలో కలిసిపోయేటువంటి జనాన్ని కోరుతూ ఉంటూ ఉన్నామా? అన్ని ఆచార సంబంధమైనటువంటివి, తర్వాత ఈ యొక్క లోక ఆకర్షణలకు లోనవుతున్నటువంటి వారి యొక్క సహవాసాన్ని, ఆ జనమును మనము కోరుతూ ఉన్నామా? దేవుని బిడ్డలు దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తూ ఉంటున్నవారు, దేవుని కొరకు నమ్మకంగా స్థిరంగా వారు నడుస్తూ ఉంటున్నటువంటి వారు, దేవుని వెంబడిస్తూ ఉంటున్నటువంటి వారు, వాళ్ళను చూసి నీ జనమే నా జనమే అంటూ ఉన్నామా? లేకపోతే ఇతరులైనటువంటి వారు, ఒక ధనం కలిగినటువంటి వారైతేనేమి, భోగభాగ్యములు కలిగినటువంటి వారైతేనేమి, ఒక హోదాలో ఉన్నటువంటి వారైతేనేమి, వారిని చూస్తూ నీ జనమే నా జనమే అంటూ ఉన్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డల్ని మాత్రమే నీవు కోరుకున్నట్లయితే, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నీవు ఉన్నట్లయితే నిజంగా నీవు ధన్యుడవు, ధన్యురాలవే. ఒకవేళ అలాగ లేకపోతే ఈ ధన్యతలోనికి రావాలని ప్రభువుని నీ దినాన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే నీ దేవుడే నా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే యెహోవా దేవుణ్ణి మాత్రమే నీవు దేవుడుగా కలిగి ఉంటున్నావా? అందరూ ఒకే దేవుళ్ళేలే, అందరి దేవుళ్ళు ఒకటే కదా అనేటువంటి ధోరణిలో నీవు ఉంటూ ఉన్నావా అనేది నేడు మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దేవుడే నాకు అన్నీ అనుకుంటూ ఉన్నాం, అన్నీ చేస్తూనే ఉంటాం అనమాట. అన్నీ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటాం అనమాట. అంటే దేవుడే నా దేవుడు అంటే ఆ అనుభవంలో నీవు ఉండాలంటే నీవు కూడా దేవుని వెంబడించేవాడుగా ఉండాలి. దేవుడు నీతో సహవాసం చేస్తూ ఉండాలి. దినదినము ప్రభు యొక్క మాటల చేత, దినదినము ప్రభు యొక్క సహవాసంలో నీవు ఆనందిస్తూ ఉండాలి. ఆ విధంగా నీవు ఆనందించినట్లయితే నిజంగా నీ దేవుడు యెహోవా దేవుడే అని నీవు గుర్తించవచ్చు అనమాట. అయితే దేవుని వాక్యాన్ని ఒక నార్మల్గా ఏదో ఒక పత్రికలాగా చదివి వదిలేస్తూ ఉంటే, ప్రార్థనను ఏదో మాట వరుసకు చేయాలి కదా, ఆచార సంబంధంగా పొద్దున చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకోవాలి, సాయంకాలం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలతో నీవు ఉన్నట్లయితే నిజంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నీలో లేదని నీవు గుర్తెరుగు. అయితే నీవు చేయవలసింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని గురించినటువంటి తృష్ణ నీలో ఉన్నదా? దేవునితో సహవాసం చేయాలి, సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. కానీ సమయం దొరికినప్పుడంతా ఏదో కాలయాపన చేయాలి, వారితో గడపాలి, వీరితో గడపాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే అది నిజంగా దీ యొక్క తీర్మానానికి అది వ్యతిరేకమైనదిగా మనము ఎంచుకొనవచ్చు అనమాట. ఈ యొక్క రూతు చేసినటువంటి తీర్మానమే నీ తీర్మానంగా ఉండాలని, ఈ విధంగా నీ తీర్మానం చేసి దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం పొందాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. అయితే నేను సిద్ధంగా ఉంటూ ఉన్నామా? ఈ ప్రత్యేకమైనటువంటి విధానముకు, ఈ ప్రత్యేకమైనటువంటి జీవితానికి నిన్ను నన్ను నిలబెట్టుకుంటూ ఉంటున్నామా అనేది మనము ఈ దినం గ్రహించుకొని దేవుని యొద్దకు రావాలని దేవుడు మనల్ని ఈ దినమున పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. సంపూర్ణమైనటువంటి బహుమానం ఆ దినంలో ఉన్నటువంటి రూతుకు అక్కడ లభించినట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క రూతు యొక్క జీవిత చరిత్ర మనం ఎరుగుదుము. తర్వాత ఆమె బోయజు అనేటువంటి ఒక ధనవంతుడు ఆమెను విడిపించినట్లుగా, ఆమె ఆ యొక్క ధనవంతునికి భార్యగా ఆమె ఉంటూ ఉన్నట్లుగా మనము
చూడవచ్చు. అయితే పరమ బోయజ్ అయినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘ వధువుగా నిన్ను నన్ను సిద్ధపరిచి ఒకనాడు ఆయన మనల్ని వివాహం చేసుకోబోతున్నాడు అనేటువంటి విషయాన్ని, ఇంత లోతైనటువంటి అనుభవాన్ని నీవు గుర్తెరుగుతూ ఉంటున్నావా అనేది మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అదే మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం. నీవు నిజంగా ఆయన రెక్కల క్రిందికి వచ్చి ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందాలంటే నీ యొక్క తీర్మానంలోనే అన్నీ దాగి ఉంటూ ఉన్నాయన్నమాట. నీవు చేసేటువంటి తీర్మానంలో సురక్షితం ఉంది, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఉంది, తర్వాత ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం ఉన్నదనమాట. ఆ యొక్క బహుమానాన్ని నీవు కూడా పొందాలని ఇష్టపడుతూ ఉంటే నేడే నీవు ఒక ప్రత్యేకమైనటువంటి విధానానికి నీవు తీర్మానించుకోవాల్సిందిగా దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉంటూ ఉన్నాడనమాట. నీలో ఏ విగ్రహం అయితే అంటే దేవుణ్ణి తప్ప నీవు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే అది నీకు ఒక విగ్రహంగా మనము చెప్పుకొనవచ్చు అనమాట. అంటే దేవుణ్ణి మాత్రమే నేను ప్రేమిస్తూ ఉంటున్నాను, దేవుడు తప్ప ఇంకా నాకు ఎవరు లేరు, దేవుని కంటే నేను ఎక్కువగా ప్రేమించట్లేదు అనేటువంటి తీర్మానం నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీకు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని నీవు పొందేటువంటి వాడవుగా ఉంటూ ఉన్నావు అనమాట. ఇక్కడ రూతు కూడా అంతే, బోయజు పొలమును మాత్రమే ఆశ్రయించింది. బోయజ్ అంటూ వచ్చాడు, నన్ను తప్ప వేరే పొలానికి వెళ్ళొద్దు అన్నాడు. ఖచ్చితంగా ఆమె అదే పని చేసింది. మరి నువ్వు చేస్తూ ఉన్నావా? పరమ బోయజ్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వివాహం ఆడాలంటే, నిన్ను ఆ దినాన చేర్చుకోవాలంటే నిజంగా నీవు యేసు ప్రభువును మాత్రమే అంగీకరిస్తూ ఉంటూ ఉన్నావా? యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంటూ ఉన్నావా? ఆయన పొలమైనటువంటి ఆయన సంఘంలో మాత్రమే నీవు కనబడుతూ ఉంటూ ఉన్నావా? అన్నిట్లో కనబడుతూ ఉంటూ ఉన్నావా అనేది మనము గమనించాలి. వేరొక పొలంలో నీవు కనబడద్దు, వేరే పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు అనేటువంటి బోయజు చెప్పినటువంటి ఆ యొక్క మాటను రూతు శిరసావహించింది. తద్వారా ఆయన యొక్క కనికరమును పొందగలిగింది. తనతో పాలుభాగస్తురాలుగా ఒక సగభాగంగా ఆమె చేయబడుతూ వచ్చిందనమాట. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి పరమ బోయజ్ అయినటువంటి ఆ యొక్క యెహోవా దేవుడైనటువంటి ఆ యొక్క తండ్రితో నేను ఏకమై ఉండాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యం అనేటువంటి గొప్ప బహుమానమును దేవుడు నీకు నాకు ఇంకా అంతకంటే సంపూర్ణమైనటువంటి బహుమానం ఏదైనా ఉన్నదా ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమి సంపాదించినా ఒకనాడు మనము చనిపోతే ఏం చేస్తారు? మన సంపాదన అంతా వాళ్ళు తీసుకుంటారు, కానీ మనల్ని ఉంచుకోవటానికి ఎవరు ఇష్టపడరు అనమాట. అలాంటి వ్యర్థమైనటువంటి సంపాదన ఈ లోకంలో నీవు నివసించేటువంటి 70-80 సంవత్సరాల వరకు మాత్రమే ఉండేటువంటి ఆ యొక్క సంపాదన కొరకు నీవు ప్రయాసపడి నీ యొక్క సమయాన్నంతటినీ వ్యయం చేసుకుంటూ బ్రతికినా కూడా అది నీకు ప్రతిఫలం ఇవ్వదేమో, కానీ నీవు చేసేటువంటి దృఢమైనటువంటి తీర్మానమే నీకు ఖచ్చితంగా ఫలితం ఇవ్వబోతున్నదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు అనమాట. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నిత్యము ప్రభువుతో మనం గడిపేటువంటి ఆ యొక్క సమయం ముందు ఏది సంపూర్ణమైనటువంటి బహుమానం కాదని నేడు నీవు గుర్తించవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నావు అనమాట. నిజంగా ఆ యొక్క గొప్ప వైభవాన్ని, గొప్ప సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని నువ్వు గుర్తించకపోతే ఒకసారి దాని గురించి ఆలోచించు. బంగారు వీధులు, 12 పునాదులతో కట్టబడినటువంటి ఆ యొక్క పట్టణం, అబ్రహాము ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకనే అతను ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తుల మీద తను ఇక్కడ యాత్రికుడుగా పరదేశుడుగా ఉంటూ వచ్చాడు. అతనికి ఈ లోకంలో ఇల్లు అనేటువంటిది ఏమాత్రంను లేదు. ఎందుకంటే తను దేవుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క తీర్మానంతో తను బయటికి వచ్చాడు. అలాగున వెళ్తూ వచ్చాడు. ప్రభు తన సమయంలో తనను తీసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క పునాదుల పట్టణానికి ఆయనను అక్కడ వారసులుగా చేస్తూ వచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆయన వారసత్వంలో ఉంచాలని కోరుతూ ఉంటే నేను వెనకంజ వేస్తూ ఆయన వాక్యాన్ని త్రోసివేస్తూ ఆయన వాక్యం ప్రకారం జీవించడానికి త్రోసివేస్తూ ఆయనకి ఇష్టానుసారమైనటువంటి బ్రతకడానికి ఇష్టం లేనటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఈ దినాన అలాగున ఉండకుండా ఆయన కిందకి రావాలని, ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని నీవు కోరాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా
నిన్ను నన్ను దేవుడు సిద్ధపరచునుగాక. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి అంశంను చదువుకొని ముగించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.